ఘనపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో ఇష్టపడతా ఉంది. ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయన మనం ఎంత విలువ పెట్టినా కానీ ఆ విలువకు సరితూగినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించాలన్న తపనతోటి లాజరు అనబడేటువంటి ఆ తన సోదరి అయినటువంటి మరియా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించడానికి ఇష్టపడతా ఉంది, ఘనపరచడానికి ఇష్టపడతాం. చాలాసార్లు మనం మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ ఉంటాం. మనం చెల్లించేటువంటి ఘనత ఎలాగుంటుందనంటే, కొంతమంది వస్తేనేమో కూర్చోమనం, కొంతమంది వస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యం, కొంతమంది వస్తే వాడు నాకు వద్దు అని అంటాడు. ఏమంటాం? కాదు కాదు నువ్వు కూర్చోవలసిందే, ఒక్క ముద్ద అయినా నువ్వు తినెళ్ళాల్సిందే. అంటే మనుషులను బట్టి మనం కొన్నిసార్లు విలువనిస్తూ ఉంటాం. ఈయన ఎలాంటి వాడు? ఈయన అమూల్యమైనటువంటి వాడు. పక్కన ఉన్నటువంటి శిష్యుడు అని పిలువబడుతున్నాడు. యోధాకు ఆయన విలువ తెలియటంలా. ఎందుకు నీవు ఆ విలువైనటువంటి ఆ అత్తరు జటామాంసి నీవు వ్యర్థపరుస్తూ ఉన్నావు? ఆమె చేసినటువంటి ఆ గొప్ప కార్యము, ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ జటామాంసి ఆ అత్తరు 1.5 ఎత్తు కలిగినటువంటి ఆ అత్తరునట్టు తీసుకుని ఆయన పాదముల మీద పోసింది. ఆ ఇల్లంతా కూడా సువాసనతో నింపబడింది. పక్కన ఉన్నటువంటి యోధా మాత్రం ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకు దాన్ని వ్యర్థపరుస్తున్నావు? దాన్ని ఏదో అమ్మి చక్కగా బేదలకు ఏదైనా సాయం చేయొచ్చు కదా. విలువ తెలియనటువంటి యోధా దేవుని గొప్పతనాన్ని గ్రహించలేకపోయాడు. విలువ తెలిసినటువంటి మరియ మాత్రం అది ఎంత విలువైనదైనప్పటికీ ఆయన పాదముల దగ్గర పెట్టి ఆయన ఘనపరచాలని కోరుకుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ ఒక మాట చూస్తే దేనారము, అక్కడ ఏమని రాయబడింది? ఇంచుమించు 150 రూపాయలు కావచ్చు అని రాయబడింది కదా. అక్కడ ఆమె ఖర్చు చేసిన అంతటినీ కూడా కనుక మనం లెక్క అడిగితే ఒక మనిషి సంవత్సరము జీతం అట. సంవత్సరం జీతం. ఒక వ్యక్తి సంపాదించేటువంటి సంపాదన ఒక సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడో అంత సంపాదనను ఆమె కష్టపడి దాచిపెట్టుకున్నటువంటి సంపదన అంతటిని కూడా తీసుకొచ్చి ఆ సంవత్సరం కూడబెట్టినటువంటి ధనానికి సరిపోయినంత అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి ఆయనను మహిమపరుస్తా ఉంది. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము ఒక విలువైనటువంటి వ్యక్తికి మన ఇంటికి వస్తే మనం ఏ విధంగా అయితే గౌరవించి సత్కరించి ఘనపరచాలని పూనుకుంటామో, దేవుని యొక్క గొప్పతనం ఎరిగినటువంటి భక్తులు చేసినటువంటి కార్యములను మనం చూసినట్లయితే వారు చేసినటువంటి విలువైనటువంటి కార్యాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ వినబడుతూ ఉండగా మనమందరము కూడా గ్రహించే మనసును కలిగిన వారమై ఉందుముగాక. కనుక ప్రారంభంలో మనం చదివినటువంటి మాట ఏమని చదువుకున్నాం? అక్కడ విశ్వసించుచున్నాం మీకు ఆయన అదండి. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆయన విలువ పెట్టి కొనలేనటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనము ఎంత విలువగా చూసుకోవాలి, ఎంత విలువగా ఆయన ఆరాధించాలి, ఎంత విలువగా ఆయన ఘనపరచాలి. ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చాడు అనుకో, కుర్చీ వేయకుండా ఉంటే బాగుంటుందా? మంచినీళ్ళు వేయకుండా ఉంటే బాగుంటుందా? మంచినీళ్ళు తీసి పక్కన పెట్టు, మంచి కూల్ డ్రింక్ తీసుకొచ్చేస్తాం. లేదా ఏదైనా ఒక ఫంక్షన్కి వచ్చాడు అనుకో, ఏం చేస్తాం? చుట్టూ 100 మంది కూడి ఆయనకు కావలసినటువంటి ఘనతను ఆయనకి ఇచ్చి ఆయన తినాల్సిన ఆహారం చాలా శ్రేష్టమైనది తయారు చేసి ఆయన సత్కరించాలని కోరుకుంటాం. మనం చూపించే ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమే ఆయనకి చెల్లించి ఘనత. ఎమ్మెల్యే వచ్చినప్పుడు పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, ఆయనకి విలువ ఇచ్చిన వాళ్ళం అవుతామా? కాదు కదా. ఈ లోకం అలా కోరుకుంటుందా? ఎంతో విలువగా చూసుకోవాలని కోరుకుంటుంది ఈ లోకం. ఎన్నిక చేయబడినటువంటి ఒక ఎమ్మెల్యేని, సర్వమునకు సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి, ఆయన విలువను మనం ఎరిగి ఉన్న వారం అయితే భక్తుడు అంటున్న మాట ఏమిటంటే ఆయన అమూల్యమైనటువంటి వాడట. అమూల్యమైన వాడు. కనుక ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి
వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మధ్యన కాల సమయంలో ఆయన అమూల్యమైనవాడు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా రక్తము. మన పరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము మన యేసయ్యా రక్తము. అమూల్యమైన రక్తము మన యేసయ్యా రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. విశ్వసించు వారికి ఆయన అమూల్యమైనటువంటి వాడట. అమూల్యమైన వాడు. ఆయన ఎంతో విలువైనటువంటి వాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రతి ఘోర పాపమును ఆయన రక్తము శుద్ధి చేయగలిగినదై ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును ఆయన కడిగి శుద్ధి చేయగలిగిన వాడై ఉన్నాడు. ఎంతో అమూల్యమైనటువంటి వాడు, ఎంతో విలువైనటువంటి వాడు. కనుక ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ అమూల్యమైనటువంటి ఆ గొప్ప దేవుని యొక్క గుణగణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. చాలండి. ఆయన అమూల్యమైనటువంటి వాడు. ఆ అమూల్యమైనటువంటి ఆ గొప్ప దేవుని యొక్క గుణము ఏమిటి అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి అని రాయబడింది. దేవునికి ఉన్నటువంటి ఒక స్వరూపము ఎలాంటిది అంటే, ఆయన రూపం ఎలాంటిది అంటే, ఆయన కనబడేటువంటి కోణం ఎలాంటిది అంటే, ఆయన కార్యాలను చూస్తూ ఉండగానే ఆయన దేవుడని ప్రకటించగలిగినటువంటి రూపం అయ్యింది. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపమును ధరించుకొని ఉన్నాడు. దేవుని స్వరూపము. చాలా మందికి చాలా వాటికి ఆకారాలు ఉండవు. వేటికి ఉండవు? ఇప్పుడు మన నీళ్ళు ఉన్నాయి అనుకోండి,
నీళ్లు ఒక ఆకారంలో కనబడతాయా? తొట్టులో పోస్తే, చెమ్ములో ఉంటే, సముద్రంలో ఉంటే, నదిలో ఉంటే, దేంట్లో ఉంటే దాని ఆకారమే అది కనబడుతుంది. దేవునికి ఒక స్వరూపం ఉంది, ఒక ఆకారం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద తిరుగుతూ ఉండగానే ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉన్నాడట. ఆయనకు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆయన నోటి మాట ద్వారా అనేకులు స్వస్థత పొందగలిగారు. ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే 12 సంవత్సరాల రక్తస్రావ రోగి అనేక తిప్పులబడి తనకున్నటువంటి ధనమంతటిని కూడా ఖర్చు పెట్టేసుకొని, రూపాయి కూడా తన దగ్గర లేని సమయంలో ఇక దేవుడే దిక్కనుకొని ఎన్నుకొని, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గంలో వస్తున్నాడని తెలుసుకున్నటువంటి ఆ రక్తస్రావ రోగట తన విశ్వాసం ఏంటి అంటే, ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాను అనుకుందట. ఆమె విశ్వసించినట్టే ఆయనకు కూడా తెలియకుండానే ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందట. ఆ జనాలందరూ కూడా గుంపు కూడుంటే వాళ్ళందరిలో దోగాడుకుంటా వచ్చి ఎక్కడ లేచి నడుస్తూ ఉంటే ప్రజలందరూ కూడా నన్ను అసహించుకుంటారని తెలుసుకొని ఆమె ఎవరికి కనబడకుండా ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే ఆమె రక్తధార కట్టెను అని రాయబడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దృష్టిలో ఆయన ఎలా కనబడుతున్నాడు? ఆయన దేవుని స్వరూపమును కలిగినవాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇలాంటి దేవుడు తనకున్నటువంటి కొన్ని లక్షణాలను జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం. అక్కడ ఒక మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, 4వ అధ్యాయం 8వ వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో దేవుని స్వరూపమును ధరించుకున్నటువంటి ఆ గొప్ప దేవునిలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటి అని అంటే, ఆయన అదండి ప్రేమాస్వరూపి అట. ప్రేమాస్వరూపి. ఆయనలో కనబడుతున్నది ప్రేమ. ఆయనకి ఒక ఆకారం ఉంది అని అంటే, ఒక స్వరూపం ఉంది అని అంటే, కళ్ళకు కనబడేటువంటి స్వరూపమును మాత్రమే ఆయన చూపించాలని కోరుకోలేదు. ఆయనలో ఉన్న ఒక గొప్ప గుణాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మనం ఎంత అందంగా కనపడినా, శుభ్రంగా మనం చాలా పైకి కనపడడానికి ఎంత బాగా కనపడి మన వారి కళ్ళ ముందుకు వెళ్ళినా, మన పక్కకు బాగానే మన ఆకారాన్ని బట్టి మనల్ని పొగడరు, మన గుణగణాలను మాత్రమే వారు పొగుడుతారు. బాగా అందంగా ఉంటే గుణాలు ఎట్టన్నా సరిపోతాయా? గుణాలు ప్రాముఖ్యమైనవి ఉండాలి. గుణాలను బట్టే మనకు విలువ పెరుగుతుంది. గుణాలను బట్టే, మన రంగును బట్టి, ఎత్తును బట్టో, లావును బట్టో, పొడుగును బట్టో మనుషుల దగ్గర లేదా దేవుని దగ్గర మనకు విలువ ఉండదు. మనుషులే మనకు విలువనివ్వరు గుణం సరైనది కాకపోతే. మన ముందు బాగానే ఉన్నా మనం పోయిన తర్వాత మన గురించి వారు అంచనాలు వేస్తూ ఉంటారు. దేవునికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటి అంటే, ఆయన ప్రేమ స్వరూపి అయినాడు. ఈ ప్రేమ కలిగినటువంటి దేవుడు చేసినటువంటి ఒక కార్యాన్ని మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనివ్వదు. చాలండి. 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా
క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలండి. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన స్వరూపంలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే ఆయన ప్రేమ కలిగిన వాడే. ఎలాంటి ప్రేమ కలిగిన వాడు అని అంటే వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది, దేవుడు మన ఎడల తన ప్రేమను అదండి ఎలా వెల్లడిపరుస్తున్నాడు. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలండి. ఆయన ప్రేమ కలిగిన వాడే. ఎవరి కోసం చనిపోయాడు? పాపుల కోసం చనిపోయాడు. అందును బట్టి ఆయన ప్రేమ కలిగిన వాడని మనం గుర్తించగలుగుతా ఉన్నాం. కనుక ఆ ప్రేమ కలిగినటువంటి దేవునికి నీ కోసం చనిపోయే అంత ప్రేమ ఆయన కలిగిన వాడు అని మనం గుర్తించగలం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందుకు ఆయన అమూల్యమైన వాడై ఉన్నాడు. నీ కోసం, నా కోసం, మన పాపాల నిమిత్తమై ఆయన చనిపోయేంత ప్రేమ కలిగినటువంటి దేవుడట. అందుకు ఆ మాటను కనుక నీవు విశ్వసించగలిగితే, విశ్వసించు వానికి ఆయన అమూల్యమైన వాడై ఉన్నాడు. రెండవ మాటను మనం అక్కడ చూసినట్లయితే యోహాను రాసిన సువార్తలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి గుర్తు ఏమిటంటే ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకమునకు నీ కోసం, నా కోసం పంపడమే ఆయన ప్రేమ కలిగినటువంటి వాడని గుర్తిరగలుగుతా ఉన్నాము. ఎలాంటి వారి కోసం పంపించాడు ఆయన? పాపులమై ఉన్నటువంటి మన కొరకు ఆయన యుక్త కాలమున చనిపోయెను అని రాయబడింది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనలను యుక్త కాలమున తన ప్రాణాన్ని పెట్టడానికి సైతం ఆయన ఇష్టపడిన దేవుడై ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు అమూల్యమైన వాడై ఉన్నాడు. ఈ ప్రేమ కలిగినటువంటి దేవుడు భక్తిహీనుల కోసం చనిపోయాడు, పాపుల కోసం చనిపోయాడు, బలహీనుల కోసం చనిపోయాడు. ఆ విశ్వసించినటువంటి వారికి మాత్రమే ఆయన అమూల్యమైనటువంటి వాడై ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆరాధించడానికి ఇష్టపడుతున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఎంతో అమూల్యమైనటువంటి వాడై ఉన్నాడు. చాలా గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ గొప్ప దేవుడికి ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ లాంటిదనంటే నీ కోసం తన ప్రాణాన్ని పెట్టేంత ప్రేమ కలిగినటువంటి వాడై ఉన్నాడు. నువ్వు నమ్మితే ఆయన అమూల్యమైన వాడిగా ఎంచగలుగుతావు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.